ఏ పోస్ట్ వచ్చింది మీకు? అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. ఎన్నాళ్ళు రోజుకి ఎన్ని రోజులు అంటే ఎన్ని గంటలు కష్టపడాలి? ఈ ఎగ్జామ్ 3 ఇయర్స్ దాకా ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎగ్జామ్ ముందు ఒక 2 మంత్స్ ముందు ఎక్కువ రిగరస్గా చదవడం అలా జరిగింది. షెడ్యూల్ అనేది దాన్ని బట్టే ఉండేది. ఈ పోస్ట్ వచ్చిన వెంటనే సంతోషం కలిగిందా లేకపోతే నిజం నమ్మారా? లేదు, రిలీఫ్ వచ్చింది యాక్చువల్లీ. ఓకే, ఫైనల్లీ వీఆర్ ఇంటూ సంథింగ్, వి గాట్ సంథింగ్. ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు? దే వర్ హ్యాపీ ఆల్సో. ఫస్ట్ కోర్ట్ జడ్జ్మెంట్ అటు ఇటు అయ్యేసరికి మళ్ళీ చదవాలి అన్న థాట్ ఉండింది. బట్ నా ఓకే, అట్లీస్ట్ వీఆర్ ఇంటూ సమ్ సిస్టమ్. ఓకే, ప్రజలకు ఏ విధంగా సహాయం చేస్తారు మీరు? రూల్స్ యాక్చువల్లీ మాకు ట్రైనింగ్ ఇస్తారు. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫైనాన్స్. సో ఎథికల్గా పనిచేయాలి ఏది చేసినా అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. మీరేం పోస్ట్ అమ్మా మీది? సో నాది అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. ఓకే, మీ పేరండి? నా పేరు టీ సోని. మేము వరంగల్ నుంచి హన్మకొండ మల్టీ జోన్ 1. ఇప్పుడు మొన్న ఇచ్చిన గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఒక గురుకుల సొసైటీలో. అక్కడ నుంచి మళ్ళీ గ్రూప్ 1 రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ ట్రెజరీ డిపార్ట్మెంట్ అనేది ఇక్కడ నుంచే ఎవ్రీథింగ్ స్టార్ట్ అయ్యే డిపార్ట్మెంట్, ఎందుకంటే ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాబట్టి. సో ఫినాన్స్ అండ్ రెవెన్యూ ఎలా కోఆర్డినేట్ చేసుకోవాలి అది ఇది అని చెప్పారు. అండ్ కమింగ్ టు ప్రిపరేషన్, మేము ఎవ్రీడే ఆల్మోస్ట్ ఒక 10 గంటలు లాస్ట్ 3 సంవత్సరాల నుంచి చదివితే మాత్రమే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ ఉండగలిగాము ఈరోజు. మా పేరెంట్స్కి ఒక హ్యాపీ మూమెంట్ ఇవ్వగలుగుతున్నాం. ఈ మూమెంట్ని మీరు ఎవరైనా మీ పేరెంట్స్కి ఇవ్వచ్చు. దానికి ఒకటే కన్సిస్టెన్సీ అండ్ హార్డ్ వర్క్, ఇవి 2 ఉంటే ఎవ్వరు ఏదైనా కూడా అచీవ్ చేయొచ్చు సార్. అంతే. సో చదవండి అంతే. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి, 1 డే సర్వీస్ అనేది మీకు పక్కా వస్తుంది. కానీ కష్టపడండి. మీరు మ్యారీడా అన్మ్యారీడ్. మరి ఎటువంటి భర్తను పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు చేసుకోబోతున్నాను సార్. ఫిక్స్ అయింది గ్రూప్ 1 పోస్టింగ్ వచ్చాక. కానీ కోర్ట్ కేసు వల్ల ఆగిపోయింది కదా. సెన్సిబుల్గా ఉండాలి సార్, మనలాగానే మనకి సపోర్ట్ చేసే వాళ్ళే ఉండాలి అనేసి అనుకుంటున్నాను. అట్లా అయితేనే గవర్నమెంట్ ఫీల్డ్ కదా, ఆల్వేస్ మనకి సపోర్టివ్ పార్ట్నర్ ఉంటేనే లైఫ్ బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను సార్. అంటే మీకన్నా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా మీకు? అంటే భర్త మనల్ని సపోర్ట్ చేస్తూ ఉండాలి సార్. గవర్నమెంట్ జాబ్ అంటే ఎవరికైనా కూడా 24/7 మనం గవర్నమెంట్కి దగ్గరగా ఉండాలి. మనం గవర్నమెంట్కి దగ్గరగా ఉండాలని మన ఫ్యామిలీ వాళ్ళు మనల్ని అంతే సపోర్టివ్గా అర్థం చేసుకోగలగాలి. అలాంటి లైఫ్ పార్ట్నర్నే ఏ అమ్మాయి అయినా చూస్ చేసుకోవాలి సార్. అనుకోవాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.